ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, శనివారపు విజ్ఞాపన ఆరాధన మనం జరుపుకోబోతూ ఉన్నాం. ప్రతి బుధవారం శనివారం సంఘారాధన విజ్ఞాపన ఆరాధన 7:30 గంటలకు ఈ లైవ్ మీకు ఇవ్వబడుతుంది. అలాగనే ఆదివారము 11 గంటలకు మీకు లైవ్ ఇవ్వబడుతుంది. చాలామంది వీక్షిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా వందనాలు. ప్రత్యేకంగా ఈ కరోనా పీరియడ్ అయిపోయేంత వరకు మీతో ఇలాగున వాక్య ధ్యానాలను పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. రేపు ప్రత్యేకంగా వరల్డ్ మదర్స్ డే, ప్రపంచ మాతృ దినోత్సవాన్ని రేపు జరుపుకుంటాము. అందువలన రేపు ప్రత్యేకమైన ఆదివారం రేపు 11 గంటలకు అందరూ కూడా మీరు మీ గృహాలలో 11 గంటలకు లైవ్లో మీరు వర్తమానాన్ని వీక్షించగలరని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాను. ప్రేమగలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి మీ వందనాలు. సంఘంలో తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆయా కుటుంబాలలో శ్రమలో ఉన్నటువంటి వారికి విడుదల అనుగ్రహించండి. సుజాతమ్మను అలాగనే సుమిత్రమ్మ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. పులుకూరి ప్రశాంతమ్మ గారు వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వెనువరి డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఆ కుటుంబాల దీర్ఘకాలంగా బలహీనంగా ఉన్నటువంటి యాకోబు గారిని, ప్రేమ విశ్రాంతం గారిని, వజ్రమ్మ గారిని, వీరందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. సంఘంలోను, సమాజంలోను, సంఘ నాయకులను, కమిటీని, ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి లైవ్ సంఘమంతటికి అందిస్తూ ఉన్నటువంటి, ప్రత్యేకంగా దీని కొరకు ప్రయాసపడుతూ ఉన్నటువంటి సెక్రటరీ, అలాగనే యూత్ డైరెక్టర్, వీరి కొరకే ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తున్నాం. వారి యొక్క పని, వారి యొక్క కృషి, వారి ఆసక్తి తండ్రి దినం సంఘంలో అనేకులు వర్తమానాలు వినడానికి అవకాశాన్ని కల్పించింది. వారి నిమిత్తం స్తుతులు చెల్లిస్తున్నాం. నేటి ధ్యానం కూడాను సంఘానికి మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ 12వ అధ్యాయంలో 3 విషయాలు యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. మొదటిగా 1 నుండి 5 వచనాలలో వారు నీవేదో తప్పు చేశావు, అందువల్లనే నీకు కష్టం వచ్చిందని చెప్పిన వారే తీర్పు చెబుతూ ఉన్నారు. దాన్ని మొట్టమొదటిగా ఆయన ఖండించాడు. మీరు అలా మాట్లాడతారు. తర్వాత 6 నుండి 11 వచనములలో వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని చెప్తూ వచ్చారు. ఎవరైతే దుష్టులుగా ఉంటారో, ఎవరైతే దుర్మార్గాన్ని జరిగిస్తారో వారందరూ కూడాను నాశనం అయిపోతారు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని కూడాను 6 నుండి 11 వచనాలలో ఆయన ఖండించాడు, పూర్తిగా వ్యతిరేకించాడు. ఇప్పుడు 12వ అధ్యాయం 12 నుండి 25 వచనాలు ఈరోజు మనం చదువుకుందాం. ఈ భాగంలో ఉన్నటువంటి సత్యాలను మనము ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని, అలాగునే అందరి పట్ల ఆయనకున్నటువంటి పూర్తి సర్వాధికారి, ఆయన సర్వాధికారి, సార్వభౌముడు అనే విషయాన్ని ఈ 12 నుండి 25 వచనాలలో చెప్పబడింది. దాన్ని ఈరోజు మొట్టమొదటిగా చదువుకుందాం. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువులను వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరు మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవనికి నీ సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయు. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు. ఆలోచన కర్తలను వస్త్రహీనులుగా చేసి వారిని
చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులుగా కనబరుచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవు. స్థిరముగా నాటుకున్న వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యం గల వారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలాఢ్యులు నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచు. మరణాంధకారములను వెలుగులోనికి రప్పించు. జనములను విస్తరింపజేయును. నిర్మూలము చేయును. సరిహద్దులను విశాలపరచును. జనములను కొనిపోవు. భూజనుల అధిపతులు వివేచనను ఆయన నిరర్ధకపరచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడజేయను. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుండు. మత్తు వినినవాడు తూలునట్లు ఆయన వారిని తోలజేయును. కనుక మొట్టమొదటగా 12వ వచనంలో మీరంటూ ఉన్నారు, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది అనేటటువంటిది. అది ఎలాగున వారికి వస్తూ ఉన్నదంటే, వారు దీర్ఘకాలం బ్రతకడం వలన వారు గతంలో 900 సంవత్సరాల పైన జీవించారు. ఆదాము, మెతూషెల లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను అనేక సంఘటనలు చూచారు. సృష్టి జరిగించిన కార్యక్రమంలో ఆయన సృష్టించినటువంటి సృష్టి అదైపోయిన తర్వాత మానవుడు ఏ రీతిగా పడిపోయాడు. తరువాత వారు ఇంకా చాలా భయంకరమైనటువంటి పాపం చేసి నోవహు కాలంలో పెద్ద వరదొచ్చింది. అందులో చాలామంది చనిపోయి కేవలం నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. తరువాత వారందరూ కూడా బాబెల్ దగ్గర ఒక గోపురాన్ని కట్టబోయారు. ఆ స్థలంలో వారు చెల్లాచెదరైపోయారు. వారు ఆయా దేశాల్లో వెళ్ళి వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉండేటటువంటి జనాంగములన్నీ కూడా కొన్ని వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని కొన్ని రాజ్యాలను వారు స్థాపించారు. ఇవన్నీ కూడాను బహుకాలం ఎవరైతే జీవించారో ఆ విషయాలన్నీ చెప్పడానికి ఒక గొప్ప అవకాశం ఏర్పడింది. అందువలన ఎక్కువ కాలం బ్రతకడం అనేటటువంటిది గొప్ప ఆశీర్వాదం. ఎక్కువ కాలం జీవించడం ద్వారా జ్ఞానం అనేటటువంటిది మనం పొందడానికి ఒక అవకాశం ఏర్పడింది. అందుకని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎందుకొరకు వారికి జ్ఞానం ఉంటున్నదంటే, వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారు. యోబు గ్రంథములో 32వ అధ్యాయము 6-7 వచనములలో, నేను పిన్న వయసు గలవాడును, మీరు బహు వృద్ధులు, ఆ హేతువు చేత నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యం మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానం బోధింపదగునని నేను అనుకుంటుని. కనుక ఎవరమైనా కానీ పెద్ద దిక్కు కావాలి. వారు అనేక రకాలైనటువంటి అనుభవాల నుండి వారు బయటికి వచ్చినటువంటి వారు. అందుచేత పెద్దలను ఎందుకొరకు గౌరవించాలా, వారు ఎందుకు జ్ఞానం ఉన్నది అని అంటే, వారు అనేకము చూస్తారు. అనుభవపూర్వకంగా వారు ఎరిగినటువంటి వారు. 15వ అధ్యాయం 10వ వచనములో, నెరసిన వెంట్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలోనున్నారు. నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు అని. నెరసిన వెంట్రుకలు కలిగినటువంటి వారు కొంత జ్ఞానము ఏ రీతిగా అంటే, ఇవన్నీ కూడా వారు చూచి వాటిని గూర్చినటువంటి విషయాలు వారు చెప్పడానికి ఒక అవకాశము కలిగి ఉన్నటువంటి వారుగా మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాడు 12వ వచనం. 13వ వచనంలో, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయన కలవు. అసలు ది సోర్స్ ఆఫ్ ద విజ్డమ్ ఇస్ గాడ్. అది ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారు కానీ ఎవరైనా కానీ దీనంతటికి మూల కారణం ఏమిటి అంటే, విజ్డమ్ ఈజ్ విత్ గాడ్.
దేవుడు వారికి జ్ఞానం ఇవ్వకపోతే వీటన్నిటినీ కూడా వివరించడం అనేటటువంటి సాధ్యపడదు. కనుక జ్ఞానము కానివ్వండి, శౌర్యము, శూరత్వం, ఈ రెండు కూడాను దేవునికి చెందినటువంటిది. ఒక ఆలోచన, వివేచన ఆయన వలన కలుగుతూ ఉన్నది. ఏదైనా మనకు కావలసినటువంటి సలహా, ఆయన మనకు క్షేమకరమైనటువంటి స్థితిని ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు. అందువల్ల మనుషుల యొక్క జ్ఞానము పరిమితమైనటువంటిది, కానీ దేవుని జ్ఞానము అపరిమితమైనటువంటిది. కనుక గతములో కూడాను ఆ గూఢాంశములను గురించి 11వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటిది నిజమే. దేవుని గూఢాంశములు నీవు తెలుసుకొనగలవా? 11వ అధ్యాయం 7వ వచనం. సర్వశక్తులకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదు, పాతాళము కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదువు అని ఆయన జ్ఞానము హద్దులు లేనటువంటిది, పరిమితి లేనటువంటిది. కనుక మీరు చెప్పేటటువంటి విషయము, దేవుడు ఆయన జ్ఞాన సంపన్నుడు, మితి లేనటువంటి జ్ఞానము కలిగినటువంటి 14వ వచనములో ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు, ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. గతములో సొదొమ అనేటటువంటిది లోతు కాలంలో అది అగ్నికి ఆహుతి అయిపోయింది, దాన్ని తిరిగి కట్టలేదు. అలాగున్న తర్వాత బబులోను కానివ్వండి, ఇవన్నీ కూడాను చాలా సామ్రాజ్యాలు, వాటి యొక్క ముఖ్య పట్టణాలు, అవి తిరిగి కట్టబడకుండా పూర్తిగా నాశనమైపోయినటువంటి స్థితి మనం చూస్తాం. తూరు అనేటటువంటిది, అలాగునే నినివే, అవన్నీ కూడాను పాడైపోయినాయి. ఇవన్నీ యెహెజ్కేలు గ్రంథంలో 26వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో అవి ఏ రీతిగా తిరిగి కట్టబడలేదో చెప్పబడినటువంటి భాగాలు మనం చూస్తాం. కనుక ఆయన కట్టుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు అన్నిటికి కూడా ఆయనకే చేతనవును, కానీ మనుషునికి చేత కాదు. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనంలో పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. కనుక దేవుడు ఆయన ఒకదాన్ని పడగొట్టాలనుకుంటే పడగొడతాడు, ఒకదాన్ని నిలబెట్టాలంటే నిలబెడతాడు. ఆయన సావరిన్ గాడ్, సర్వాధికారి, ఆయన ఏదైనా చేయగలడు. కనుక ఈరోజు మన జీవితాలలో ఈ 14వ వచనంలో ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు, ఆయన మనుషును చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యం కాదు. కనుక దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా ఈ పెద్ద పరిస్థితి నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తాడు. ఇవి మొదట 14వ వచనంలో ఉండేటటువంటి విషయాలు. 15వ వచనంలో ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును అన్నాడు. మనకి ఆదికాండ 1వ అధ్యాయంలో వాటన్నిటినీ కూడాను జల రాశిని ఒకటిగా ప్రవహింపనివ్వకుండా చేసినటువంటి దేవుడు, ఆయనకు అదే సాధ్యం. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుకుగా ఆ ప్రకారం ఆయను. జలము ఒక చోటనే కూర్చబడి అలాగున ఆయన కదలకుండా చేయగలిగినటువంటి వాడు. అలాగున్న రెండవది ఇంకొకటి చేయగలిగినటువంటి వాడు, ఆయన విస్తరింపజేయగలిగినటువంటి వాడు. మనకి నోవహు కాలంలో జల ప్రళయం వచ్చింది, అవన్నీ కూడా భూలోకమంతటి నింపేసి జీవరాశులన్నింటినీ చనిపోయేటటువంటిదిగా చేశాడు. వాటిని ప్రవహింపజేయగలడు, ఒక చోట ఉంచగలడు. అలాగునే 16వ వచనంలో ఇక అక్కడి నుండి అనేక విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క
జ్ఞానమును గూర్చినటువంటి విషయాలు 16వ వచనం నుండి 25వ వచనం వరకు బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసబడువారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు. మోసపోయేవాడు అలాగునే మోసపుచ్చేవాడు. యాకోబు ఏశావు ఇద్దరు ఆయన వశంలోనే ఉన్నారు. అలాగునే లాబాను యాకోబు, ఈయన మోసగాడే ఆయన మోసగాడే. ఆ మోసపుచ్చేటటువంటి వాడు మోసగించబడేవాడు ఇద్దరు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నారు. ఒక మంచి మాట మనకి ఆదికాండం 31వ అధ్యాయంలో ఆయన అన్నటువంటి మాట 31వ అధ్యాయము 7వ వచనంలో, మీ తండ్రి నన్ను మోసపిచ్చి 10 మారు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు ఏ హాని చెయ్యనీయలేదు. ఈయన తన సహోదరుని మోసగించి వెళ్ళినప్పుడు ఆయనన్నటువంటి మాట తన సహోదరుడు నిజంగానే అతని పేరుకు తగినటువంటి రీతిగానే అతడు నన్ను మోసగించి నా జ్యేష్ఠత్వాన్ని కాజేశాడు, ఇప్పుడు ఆశీర్వాదాన్ని కూడాను కాజేశాడు అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో ఇద్దరు కూడాను దేవుని యొక్క స్వాధీనములో ఉన్నారు. కనుక ఈరోజు మనం మోసగించబడేటటువంటి వాడు మోసపుచ్చేటటువంటి వాడు ఇద్దరు కూడాను దేవుని యొక్క చిత్తాన్ని వారు జరిగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, గాడ్స్ పర్పస్, అది ఈరోజు మన జీవితాలలో కొన్నిసార్లు మనము నష్టపోతాము, కొన్నిసార్లు ఇతరులను నష్టపరుస్తాము. ఇవన్నీ కూడాను దేవుని చేతుల్లో ఉన్నాయి. అది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తరువాత ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును, న్యాయాధిపతులను అవివేకులుగా కనబరుచును. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును, న్యాయాధిపతులను అవివేకులుగా కనబరుచును. కనుక మనకు న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వ్యక్తి కనబడతాడు. శాంసన్ అనేటటువంటి ఆయన ఎలాగును కనబడతాడు అని అంటే, తనకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కళ్ళు ఊడబెరికారు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. కనుక ఈరోజు మన జీవితాలలో ఒక వ్యక్తిని బలహీనపరచాలన్నా, ఒక వ్యక్తిని బలపరచాలన్నా ఆయనకు సాధ్యము. ముఖ్యంగా మనకున్నటువంటి ఒక మంచి ఉదాహరణ ఏమంటే, ఆలోచనకర్తలను కూడాను వస్త్రహీనులుగా చేయగలిగినటువంటి వాడు ఎలాగుననగా, మనకి ఆహాబు. ఆయన విషయంలో మనం చూస్తే ఆహాబు, యెహోషాఫాతు వీళ్ళిద్దరూ కూడాను బియ్యం అందుకున్నారు. రాజులు 2వ గ్రంథములో 22వ అధ్యాయంలో ఇలాగున వారు కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ఒక ప్రవక్త కావాలని అడిగినప్పుడు వాళ్ళకి ఆ వివరం కొరకైనటువంటి రీతిగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం మనకి 22వ అధ్యాయంలో మంచి సాక్ష్యం కనబడుతుంది. అందులో సిద్కియా అనేటటువంటి వాడు కొమ్ములు తగిలించుకొని వచ్చి, ఇదిగో ఇలాగున మీరు సిరియల్ని ఓడిస్తారు అని చెప్పాడు. యెహోషాఫాతు అన్నాడు, అయ్యా ఇతను బయలుదేవత సంబంధమైనటువంటి వాడు, దేవుని సేవకులు ఎవరు లేరా అంటే ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు నాకు కీడే ప్రవచిస్తాడు, ఆయన మంచి నా గురించి చెప్పడు అన్నాడు. అయినాక సరే ఆయన పిలవమన్నాడు. మీకాయ వచ్చి, అయ్యా మీరు వెళ్ళొద్దు, ఇతని సిద్కియాలో ఈ అబద్ధాలాడేటటువంటి ఆత్మ వారిలో పెట్టబడింది అన్నప్పుడు సిద్కియా మీకాయ మీద చెంప మీద చెళ్ళుమని అనిపించాడు. ఇప్పుడు ఈ ఆత్మ ఎలా ఎటువైపు పోయింది,
అడుగుతూ ఉన్నాడు. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో, మీతో మాట్లాడుకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాను. తరువాత ఆయన బందీగృహంలో వేశారు. నిజంగానే వెళ్ళిన తరువాత మీకాయ దేవుని ప్రవక్త ఏం చెప్పాడు అదే జరిగింది. గురి చూడకుండానే ఒక బాణం వచ్చింది, ఆహాబుకు తగిలింది. అతడు తర్వాత చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు మన జీవితాలలో కొన్ని సలహాలు, ఆలోచన చెప్పేటటువంటి వారి యొక్క పరిస్థితి కూడాను అవమానకరంగా కూడాను మారవచ్చు. న్యాయాధిపతులను అవివేకులుగా చేయగలిగినటువంటి వాడు ఆయన. కనుక ఈరోజు మనకి అనేక ఉదాహరణలు, ఆలోచన చెప్పేటటువంటి ఒక వ్యక్తి మరణాన్ని తనకై తానే తెచ్చుకున్నాడు. అహీతోపెలు అనేటటువంటి ఆయన సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయంలో మనకు కనబడతాడు. 23వ వచనంలో సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయంలో ఇతడు వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితి ఎందుకొరకు వచ్చింది అని అంటే, అతను చెప్పినటువంటిది జరగదు. అతడు బత్షెబ తండ్రి అయి ఉండవచ్చునని అనేటటువంటి ఒక ఆలోచన అనేది. అందుకని తన మనుమడు పక్షాన ఆయన వహించాడు, అబ్షాలోము పక్షాన. అందువల్ల ఆయన చెప్పినటువంటిది జరగకపోవడం చూచి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకుని ఉరి వేసుకున్నట్లుగా 17వ అధ్యాయం 23వ వచనంలో అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిద గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. ఇలాగున కొన్ని పర్యాయాలు మన జ్ఞానమును, మనకుండేటటువంటి సలహాలను అన్నిటినీ కూడా వ్యర్థపుచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. అది ఆయనకే చెందును అనని ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనంలో రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసులు గట్టును. మరి న్యాయాధిపతుల గ్రంథంలో శాంసోను యొక్క పరిస్థితి, అతనిని ఎలాగున ఈడ్చుకొని పోతూ ఉన్నారు. అది ఇక్కడ ఫిలిష్తీయులు సర్దారులు ఆయన్ను గొలుసులు కట్టి అక్కడి నుండి తీసుకొని వెళ్ళారు. తన కళ్ళు ఊడబెరికేసి ఇలాగున స్తంభములకు ఆయన కట్టివేసినటువంటి సందర్భం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక బలాఢ్యులైనటువంటి వారు ఇప్పుడు ఇంతకు ముందులాగునే వాటిని తెంచుదామని చెప్పి చూచాడు, కానీ అతని వల్ల కాలేదు. దేవుడు ఆయన ఎడబాశాడు. ఇత్తడి సంకెళ్ళ చేత ఆయనను బంధించారు. ఆయన ఇదంతా కూడా 21వ వచనంలో వ్రాయబడినటువంటి సందర్భం. ఆ మాటలు అధికారం కలిగినటువంటి వారు గొలుసులతో కట్టివేయబడినటువంటి పరిస్థితి. దేవుడు మనల్ని ఎడబాస్తే మన జీవితాలు ఎలాగున బలహీనమైపోతాయో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన యొక్క బలము, మన యొక్క అధికారము ఇవన్నీ కూడాను దేవుడు ఆయన మనకి ఇచ్చినంత వరకే. యెషయా గ్రంథములో 19వ అధ్యాయము 13వ వచనములో సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి, ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్టు చేసిరి. ఇవన్నీ కూడాను సోయను అనేటటువంటిది ఐగుప్తు దేశంలో ఎంతో మంది అక్కడ జ్ఞానులు ఉండేటటువంటి వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క జ్ఞానమంతా వ్యర్థమైపోయింది. అలాగునే ప్రసంగి గ్రంథములో 4వ అధ్యాయము 13వ వచనములో 4వ అధ్యాయము 13వ వచనము, మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలిరాజు కంటే
బీదవాడైన జ్ఞానవంతుడుకు చిన్నవాడే శ్రేష్ఠుడు. కనుక సలహాలు ఇవ్వడం అనేటటువంటిది సహజంగా పెద్దవారు ఇస్తూ ఉంటారు. కానీ మూఢత్వం కలిగినటువంటి పరిస్థితిలో ఉంటే పేదవాడైనటువంటి ఆ చిన్నవాడే మంచి సలహాలు ఇవ్వగలిగినటువంటి వాడు. అందువలన మన నుండి జ్ఞానము తీసివేసి మళ్ళా చిన్న వయసులోనే యోసేపు జ్ఞానం ఇచ్చినటువంటి వాడు, చిన్న వయసులోనే సాల్మనుకు జ్ఞానం ఇచ్చినటువంటి వాడు. వయసుతో నిమిత్తము లేకుండా ఇప్పుడు అహీతోపెలు చాలా వృద్ధుడు, కానీ ఆయన జ్ఞానం వ్యర్థమైపోయింది. మన జీవితాలలో కూడాను వయసుతో కాదు కానీ ఆ విజ్డమ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ విత్ గాడ్ ఓన్లీ. అది ఇక్కడ ఈ వచనాలన్నిటిలో కూడాను 15వ వచనం నుండి 18వ వచనం వరకు కూడాను దేవుని యొక్క జ్ఞానం అది లోక సంబంధమైనటువంటి జ్ఞానమునకు భిన్నమైనటువంటిది. అలాగున్నే తరువాత 19వ వచనంలో యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును, స్థిరముగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును. మరి అహరోను ఆయన మోషే తడవు చేయుట చూచి వారి నిమిత్తమై ఒక బొల్లి ఆవును తయారు చేయించి వారందరూ కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ఐగుప్తుల దేశంలో ఉండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే నిరి నిర్గమకాండం 32వ అధ్యాయంలో. కానీ ఇదంతా చూచిన తరువాత చాలా మోషే ఉగ్రుడైపోయాడు, ఆయన మీద కోపపడ్డాడు. ఇలాగ కొన్ని పర్యాయాలు యాజకులైనటువంటి పేరెన్నికగినటువంటి యాజకుడు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడు, ఇదిగో నీకు దేవుడుగా ఉంటాడు, ఆయన నీకు నోటిగా ఉంటాడు, నువ్వు వెళ్ళమని చెప్పిన మోషేతో చెప్పినటువంటి అహరోను కనుక ఇప్పుడు ఆయనను ఎలాగున బలహీనపరిచాడు. కనుక స్థిరంగా ఉన్నప్పటికీ వారిని కూడాను పక్కదోరలు పట్టించగలిగినటువంటి వాడు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కనుక గ్రేట్ ప్రిన్సెస్ ఒక్కొక్కటి ఆయన తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మొదటి మాట మోసగించబడేటటువంటి వాడు, మోసగించేవాడు ఇద్దరు ఆయన స్వాధీనంలో ఉన్నారు. అలాగునే ఎవరైతే సలహాలు ఇస్తారో వారి సలహాలు ఇవ్వకుండా కూడా చేయగలిగినటువంటి వాడు. అదే జరిగింది. బిలాము బాలాకు చేత పిలువబడి ఆయన ఏదో చెప్పాలనుకొని పాపం వచ్చాడు, కానీ ఆయన ఏమి చెప్పడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. అలాగున అహీతోపెలు, ఇలాగున అనేక విషయాలు మనము వారి జ్ఞానమును వ్యర్థపుచ్చినటువంటి సందర్భాలు. అలాగునే మరొక విషయము, గొప్ప గొప్ప బలాఢ్యులైనటువంటి వారు బలహీనులైపోయారు. గొప్ప బలాఢ్యుడైనటువంటి గొల్యాతు ఏమైపోయాడు? చిన్న వ్యక్తి దావీదు చేతిలో ఓడిపోయాడు. అలాగునే ఎవరైతే బాగా చక్కగా మాట్లాడగలరో వారి యొక్క నోరును మూయగలిగినటువంటి వాడు దేవుడు. ఇప్పుడు మళ్ళా ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు అని అంటే, గొప్ప గౌరవంతో ఉండేటటువంటి వ్యక్తులను కూడా అగౌరవంతో నింపబడేటువంటి పరిస్థితి, బుద్ధి లేనటువంటి పరిస్థితి. 20వ వచనంలో వాక్చాతుర్యము గల వారి పలుకును ఆయన నిరర్ధకము చేయును, పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును, అధిపతులను ఆయన తిరస్కారము చేయును, బలాఢ్యులు నడికట్లు విప్పును అనని వరుసగా ఏ రీతిగా ఈ బలమైనటువంటి వ్యక్తులందరూ కూడా బలహీనులుగా మార్చగలిగినటువంటి దేవుడు. సౌలు ఒక బలాఢ్యుడు, బలహీనుడైపోయాడు. శాంసోను ఒక బలాఢ్యుడు, బలహీనుడైపోయాడు. ఇలాగున వాక్చాతుర్యంతో ఉండేటటువంటి వారి యొక్క మాటలను నిరర్ధకం చేసినటువంటి వాడు, పెద్దలైనటువంటి వారిని బుద్ధి లేనటువంటి వారినిగా చేసినటువంటి వాడు, అధిపతులను ఆయన తిరస్కరించినటువంటి వాడు. ఇలాగున అనేక గతములో జరిగినటువంటి అనేక విషయాలను ఆయన జ్ఞాపకం చేశాడు. కీర్తనకారుడు వీటన్నిటినీ కూడాను ఆయన ఒకసారి వెనుదిరిగి చూచాడు.
107వ సంకీర్తన 40వ వచనంలో రాజులు తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. ఎడారిలో తిరుగులాడ చేసేటటువంటి వాడు. ఇది మనకు 24వ వచనంలో మనం చూస్తాం. భూజనుల అధిపతులు వివేచనను ఆయన నిరర్ధకపరచును, త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడజేయును. నెబుకద్నెజరు ఆయన 7 సంవత్సరముల పాటు ఒక పశువులాగా బ్రతికాడు. తన అధికారమును కోల్పోయాడు. తరువాత ఆయనకు బుద్ధి వచ్చిన తరువాత మళ్ళా తిరిగి తన రాజ్యాన్ని తనకిచ్చాడు. కనుక భూరాజుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును, త్రోవలేని అరణ్యములో, ఇది దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, త్రోవలేని ఎడారులలో వారిని తిరుగులాడజేయును. అనేక విషయాలు ఈ భాగములో 12వ వచనం నుండి 25వ వచనం వరకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగుననే మరికొన్ని విషయాలు ఆయన బలాఢ్యులను తిరస్కారం చేయించు, అందరూ కూడా నవ్వేటటువంటిదిగా కూడా డిస్గ్రేస్, ఎవరైతే గతంలో గౌరవంతో ఉన్నారో వారిని అవమానపరచగలిగినటువంటి వాడు దేవుడు. అందువలన ఆ దేవుని యొక్క మహాశక్తిని, అనగా మీరు అనుకుంటున్నారు ఒకవేళ నేను గతంలో చాలా గౌరవం పొందినటువంటి వాడను, ఇప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన ఉద్దేశమును బట్టి సమస్తమును చేయగలిగినటువంటి వాడు. తర్వాత అంటాడు ఆయన, మమ్మల్ని ఎగతాళి చేయడానికి కారకులుగా చేశావు అని చెప్పిరని ఎంతో బాధతో అన్నటువంటి మాటలు, యోగు మాటలు తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఆయన ఈ మాటలన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనంలో, నీ మనసొందైనను రాజులను శపించవద్దు, నీ పడగ గదిలోనైనను ఐశ్వర్యంతులను శపించవద్దు, ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కల గలవి సంగతి తెలుపునని చెప్పినని ఆయన కొన్ని సీక్రెట్ ఇష్యూస్ని బయటికి తీసుకొని వస్తాడు అనే మాట 22వ వచనంలో, చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును, మరణాంధకారములను వెలుగులోనికి రప్పించును. దేవుడు రహస్యములను బయటికి తీసుకొని వచ్చేటటువంటి వాడు. అలాగునే అనేక విషయాలు, సీక్రెట్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. రహస్యంగా చంపినటువంటి పరిస్థితి, ఎవరిని చంపలేదులే అనుకున్నట్లుగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్కసారి మోషేతో, ఇదిగో నీవు ఐగుప్తును చంపినట్లుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అంటంతో ఆయన అక్కడ నుండి పరారైపోయాడు. దేవునికి మన రహస్యములను ఎరిగినటువంటి వాడు, ఆయనకు తెలియనటువంటిది ఏది కూడా లేదు. కనుక ఈరోజు మనకి లాస్ట్ విషయాల్లో మనం 25వ వచనంలో, వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు, మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూలజేయును. ఇది ఎవరైతే దేవుని భయభక్తులు లేకుండా దేవునికి వ్యతిరేకంగా అవిధేయులుగా ఉంటారో, శాపాలన్నీ కూడాను ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పబడినటువంటి శాపములు ఒక శాపము ఇది. 28వ అధ్యాయం 28వ వచనంలో, వెర్రితనము చేతను గుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నము తడువులాడుదువు, నీ మార్గములను వర్ధిల చేసుకొనలేవు, నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడిదవు, నిన్ను తప్పించువాడు ఎవడనూ లేకపోవును. ఎవరికి ఇదేనంటే దేవుని భయభక్తులు లేనటువంటి వారి జీవితాల్లో ఎప్పుడు కూడా మన ముందున్నటువంటి మంచి అంతా కూడాను, మంచి జీవితాలు, సుఖం అనేటటువంటిది మన నుండి వేరైపోతూ ఉన్నది. అనేక సందర్భాల్లో మనకి బైబిల్లో అనేక సాక్ష్యాలు కూడా మనం చూస్తాం. మంచి క్షేమకరమైనటువంటి స్థితి నుండి దేవుడు మనం తప్పించడానికి కారణం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలు మనం ధిక్కరించినప్పుడు. యెషయా గ్రంథం 59:10వ వచనంలో, గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్ను లేని వారి వలె తడువులాడుచున్నాము, సంధ్య చీకటి ఎందువల్లనే మధ్యాహ్న కాలమందు కాలు జారి పడుచున్నాము,
బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఇశ్రాయేలు పొరపాటు చేస్తే వారి పాపం వల్ల, అందుకని మొట్టమొదటి వచ్చిన ప్రారంభం, రక్షింపనేరగిడినట్లు నా హస్తం కురుచు కాలేదు. కనుక ఈరోజు మనము కొన్ని కష్టాలు ఇలాగున రావడానికి కారణం ఏమిటి అని అంటే, ఇలాగున దేవుని యొక్క చిత్తాన్ని మనము ప్రక్కన పెట్టి కష్టములను మనం కొని తెచ్చుకోకూడదు. 76వ కీర్తనల గ్రంథంలో 76:5 కూడా అంటాడు, కఠిన హృదయములు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు, పరాక్రమశాలందరి బాహుబలము హరించాను అంటాడు. కనుక మనకున్నటువంటి బలమంతా కూడాను పాడైపోతుంది, అది అక్కరకు రాదు, ఏమి కూడా మన జీవితాలలో ఒక మంచి కనబడదు. 107వ సంకీర్తన 38-39 వచనాలు చదువుకొని నేటి ధ్యానాన్ని మనం ముగించుకుందాం. 38వ వచనం, వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించచ్చు, త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయుచున్నాడు. ఎందుకొరకు ఇదంతా అంటే, వారి జీవితములలో దరిద్రులను వారు పట్టించుకోరు, వారి యొక్క జీవితము మోసపూరితమైనటువంటిది, దేవునికి వ్యతిరేకంగా జీవించేటటువంటి చెడుతనమైన మాట మనం చూస్తాం. చెడుతనమును బట్టి అంటాడు 33వ వచనంలో, దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తుగల భూమిని చవిటి పర్రగాను మార్చును. ఈరోజు అది మన జీవితాల్లో ఎందుకొరకు ఇలాగున జరుగుతూ ఉన్నది, దాన్ని మనం ప్రశ్నించుకుందాం. కనుక యోబు గారు గతంలో అనేక మంది బాగా ఉండి మంచి శ్రేష్టమైన భూమిలాగా ఉన్నటువంటి వారు పర్రభూములుగా మారిపోయారు. బాగా జలం, సమృద్ధి అయినటువంటి జలం ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అలాగున్నే ఈరోజు బైబిల్లో హోప్ని, ఫినెహాసులు, సౌలు, శాంసోను, వీరి జీవితాలు మొట్టమొదట ఎంతో చాలా బాగా ఫ్లరిష్ అయినాయి, కానీ తరువాత వారు నశించిపోయినటువంటి పరిస్థితి. మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని యొక్క స్వాధీనములో మనం ఉన్నామని చెప్పిన మనం గుర్తుంచుకొని దేవుని సార్వభౌమాధికారమును బట్టి మన జీవితాలను మనం సరిచేసుకొని ప్రభు యొక్క ప్రేమను పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం దయచేయనుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలను దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మరోసారి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా జీవితాలలో తండ్రి నీవు సర్వాధికారి, నీ జ్ఞానం అపరిమితం, నీ శక్తి అపరిమితం, దానిని గ్రహింపగలిగినటువంటి వారముగా ఉండి నీ జ్ఞానమునకు మేము నాయన మా జీవితాల్లో చోటు ఇవ్వడానికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. ఒకవేళ మేము భక్తిహీనతలో ఉంటే క్షమించండి, నీకు భయపడడం మీరు మాకు నేర్పించండి, యోగ్యంగా జీవించడానికి సహాయం దయచేయండి. సంఘాన్ని, మా గ్రామాన్ని, దేశాన్ని కాపాడండి. ప్రతి విధమైనటువంటి కీడులన్నిటి నుంచి మరి తప్పించమని మీ దీవెనతో మీరు నింపమని, కరోనా వైరస్ నుండి మమ్మల్ని నాయన విడిపించండి, మీ కాపుదల్లో ఉంచండి. దేశమును స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి, మా హృదయాలను స్వస్థపరచండి. మా జీవితములలో మాలో ఉండే దుష్టత్వాన్ని తొలగించుకోవడానికి శక్తిని మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, నా రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం లైవ్ను వీక్షిస్తూ ఉన్నటువంటి సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.